హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము ఆయిల్ ఫ్రీ క్రీమ్ చికెన్ చేస్తున్నాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఫాస్ట్గా చూసేద్దాం. ఫస్ట్ చికెన్, పెప్పర్, మిర్చీలు, గార్లిక్, క్యాషూస్, కర్డ్. యూజువల్ కర్డ్ తీసుకోవచ్చు, నేను గ్రీక్ యోగర్ట్ తీసుకున్నాను కొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అవ్వాలని. నెక్స్ట్ మన ఉల్లిపాయలు. ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దాం. మనం మిక్సీ పెట్టేసుకోగలిగిన ఐటమ్స్. ఫస్ట్ ఉల్లిగడ్డ వేసుకోవాలి, మిర్చీలు, ఎల్లిపాయలు, నెక్స్ట్ మన గ్రీక్ యోగర్ట్ అది మొత్తం వేసేసుకోవాలి. 100 గ్రామ్స్ తీసుకున్నాం మేము. తర్వాత మన క్యాషూస్ ఇవన్నీ వేసి మిక్సీ పట్టేసుకోవాలి. సో గైస్, మనం పేస్ట్ చేసేసుకున్నాము. ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ, చూసుకోండి. ఇప్పుడు కొంచెం చికెన్లో వేసుకోవాలి, కొంచెం మ్యారినేషన్కి కొంచెం వేసుకొని కలుపుకోవాలి. దీన్ని కలుపుకొని దీంట్లో కొంచెం ఉప్పు ఇంకా మిరియాల పొడి వేసుకోవాలి. కొంచెమే, చాలా కాదు. టేస్ట్కి తగినట్టు ఉప్పు వేసుకొని, మిరియాల పొడి కొంచెం వేసుకొని ఒక 10 మినిట్స్ మనము పక్కన పెట్టుకోవాలి. 10 లేదా ఒక 15-20 మినిట్స్ అలా పెట్టుకుంటే బెటర్. మనకు మంచిగా పట్టాలి కాబట్టి చికెన్కి. ఇది అన్వాష్డ్ చికెన్ గైస్, బై ది వే. వాష్ చేస్తే బ్యాక్టీరియా ఎక్కువ స్ప్రెడ్ అవుతుందని చెప్పేసి నేను అన్వాష్డ్ వాడతాను. సో ఇది మనం కొంచెం మ్యారినేషన్కి పక్కన పెట్టేసేయాలి. ఆయిల్ ఫ్రీ అని చెప్పాం కదా, లైట్గా ఓన్లీ, అందుకే కొంచెమే ఆయిల్ వేసాము. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్లేట్లో వేసేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఒక 15-20 మినిట్స్ మంచిగా ఉడకడానికి. అండ్ ఇప్పుడు మనం చేసుకున్న పేస్ట్ కొంచెం వేసుకోవాలి దీంట్లో. కొంచెం ఆ పేస్ట్ వేసుకోవాలి. మేము స్టార్టింగ్లో చేసుకున్నాం కదా, కొంచెమే వేసుకొని కలుపుకొని ఇది ఉడకడానికి పెట్టేసేయాలి. ఓకే, మంచిగా కలుపుకోండి. సో గైస్, చూస్తున్నారు కదా, మన చికెన్ అనేది ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇది రెడీ అయ్యాక ఇది ఒక్కొక్క ప్లేట్లోకి తీసుకోవాలి ఫస్ట్. సో గైస్, ఇందాక మనం పేస్ట్ చేస్తున్నాం కదా, ఆ పేస్ట్ వేసి దీనిలో కొంచెం వాటర్ వేసేసుకోవాలి. మొత్తం పేస్ట్ వేసేసేయాలి. ఇది ఉండలు కట్టకుండా మంచిగా కలిపేసుకోవాలి. ఒక 10 మినిట్స్ అలా కలిపేసుకోవాలి. దీనిలో కొంచెం వాటర్ ఇంకా ఉప్పు తగినంత వేసేసుకోవాలి. ఉప్పు వేసి ఇది అవ్వడానికి మూత పెట్టి పెట్టేసేయాలి. కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు వేసుకొని టేస్ట్కి తగినంత కలిపేసుకొని పెట్టాలన్నమాట. కలుపుతూ పెట్టాలి. దీనిపైన ఒక ఏదైనా మూత పెట్టేసి ఒక 5-10 మినిట్స్ వచ్చి చూసి దానిపైన మనం చికెన్ వేసుకొని సర్వ్ చేయడానికి రెడీ ఉంటుంది అనమాట. మనము ఇందాక చేసిన పేస్ట్ ఏదైతే ఉందో ఆ పేస్ట్ మన ప్యాన్లో వేసేసి కొంచెం వాటర్ వేసి కొంచెం ఉప్పు వేసి ఉడికే వరకు పెట్టుకున్నాము. ఇప్పుడు ఇదేదైతే ఉందో కర్రీ మనకి ఉడికిపోయింది అనమాట. ఇప్పుడు మనం చికెన్ వేసుకుందాం. మేము పెద్ద పీసెస్ తీసుకున్నాము, బట్ మీరు చిన్న పీసెస్ తీసుకుంటే బెటర్. మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసుకోండి. ఉడికాక మీ వేడి వేడి క్రీమీ చికెన్ రెడీ. హాయ్ గైస్, చూస్తున్నారు కదా, మన క్రీమీ చికెన్ రెడీ అయిపోయింది. ఇది ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసేసుకొని తినడమే రైస్తో. మేము సర్వ్ చేసుకున్నాక ఎలా ఉంటుందో చూపిస్తాము, చూడండి. సో గైస్, చూస్తున్నారు కదా, ఇలా ప్లేట్లో తీసేసుకొని కొంచెం రైస్ లేదా ఒక రోటీ అండ్ మన క్రీమ్ చికెన్ వేసుకొని తింటే రెడీ. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.